బో చాలా అయితే కోల్డ్ స్టార్ట్ అయితే చేస్తున్నావు. అన్నా స్టార్ట్ అవుతున్నా. ఓకే సో చల్ రెడీ. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో యాక్చువల్లీ నేను ఒక 4 days బ్యాక్ బ్లాగ్ షూట్ చేసిన, కాకపోతే ఏమైందంటే వాయిస్ అంతా రికార్డ్ కాలే. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే టైం వచ్చేసి 11 నైట్ 11 అవుతుంది. ఒక షార్ట్ రైడ్ అంటే ఇది ఈరోజు ఫ్రైడే, డేట్ వచ్చేసి 19 ఈరోజు డేట్ వచ్చేసి. ఏంటంటే ఈరోజు వీకెండ్ ఫ్రైడే, ఒక రైడ్ వెళ్దామని అనుకున్నాను అనమాట. అంటే షార్ట్ రైడ్, నైట్ రైడ్ వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. వెళ్ళా, షూట్ కూడా చేసిన. అంటే చెప్తా, చాలా చెప్పాలి యాక్చువల్లీ, చాలా అంటే చాలా ఉంది. ఫస్ట్ ఇక్కడ నుంచి నేను కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. కృష్ణ అంటే నా జిమ్ పార్ట్నర్ అనమాట, జిమ్లో పరిచయం. సో ఆ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అన్నని పిక్ చేసుకొని అక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా, అసలు ఏం షూట్ చేసినా, అసలు ఏం కథ అయింది అంతా నేను వివరంగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఉంది చెప్పేది. కృష్ణని కలిసిన తర్వాత మళ్ళీ గోప్రో ఆన్ చేస్తా. కృష్ణ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా అన్న కాల్ చేస్తే కాల్ కట్ చేస్తున్నాడు, మేబీ బయటకు వస్తున్నాడు అనుకుంటా. వన్స్ రాగానే ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ ఇందులో ఫ్యూయల్ కూడా లేదు, రీఫ్యూయల్ పడింది. సో ఫ్యూయల్ కూడా కొట్టించాలి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. హాయ్ బ్రో, మంచి పని చేసినావు, హెల్మెట్ తెచ్చుకోను. నాకు ఈ చలిలో రైడ్ చేయాలని ఉందన్నమాట. అంటే పిచ్చ చలిలో రైడ్ చేయాలని ఉంది, అందుకనే. బో చాలా అయితే మామూలుగా లేదు చలి మాత్రం అసలు. సో మేమైతే ఇప్పుడు వరంగల్ రూట్ తీసుకున్నాను అనమాట. నేను ఎక్కువ దూరం మేము వెళ్ళాను, జస్ట్ భువనగిరి టోల్గేట్ దాకా వెళ్ళి భువనగిరి టోల్గేట్ దగ్గర చాయ్ ఇట్లా తాగేసి కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ అయిపోతాం అంతే. అంతకుమించి ప్లాన్ ఏం లేదు. నాకేంటంటే ఈ చలిలో రైడ్ చేయాలని ఉంది, అందుకనే తీసిన అనమాట బైక్ మెయిన్గా. జస్ట్ ఒక 4-5 days బ్యాకే నేను అమ్మో చలి మాత్రం క్రేజీ ఉంది అసలు. సీరియస్ చెప్తున్నా, చాలా క్రేజీ ఉంది. అబ్బో మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది చలి మాత్రం. సో నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసిన, ఈ చలిలోనే రైడ్ చేయాలనుకున్నా, రైడ్ చేస్తున్నా. సో దీనివల్ల నాకు సర్ది అవ్వచ్చు, జ్వరమే రావచ్చు, ఏమైనా అవ్వచ్చు తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ నాకు సర్ది ఉంది. ఆ సర్ది మేబీ ఇంకా ఎక్కువ అవ్వచ్చు, మేబీ అవుతే ఇంకా తప్పదు. ఇంకా మాది ధూళిపేట, ధూళి ఎక్కువ. చలే అమ్మా స్పీడ్ అయితే ఎక్కువ వెళ్ళిన కొద్దీ నాకు చలి మాత్రం ఇంకా ఎక్కువ తగులుతుంది. ప్లస్ ఇక్కడనే చలి ఎందుకు ఎక్కువ పెడుతుంది, నందనవనం పార్క్ ఇక్కడనే ఉందన్నమాట దగ్గరలో. సో ఇది మొత్తం కొంచెం చెట్లు ఎక్కువ ఉంటాయి, సో దానివల్ల చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఫ్యూయల్ కొట్టించుకున్న టైం అయిందన్నమాట. ఫ్యూయల్ లేదు అస్సలు, 1 point ఉంది. 1 point. ఈ నైట్ టైంలో స్టంట్లు చేయడం కంటే పెట్రోల్ బంక్ ఎక్కడ కనబడితే అక్కడ కొట్టించేస్తా. అక్కడనే ఒక HP పెట్రోల్ బంక్ ఉంది, సో అక్కడ కొట్టించేస్తా. ఇంకా అసలు క్రేజీ వ్లాగ్ వచ్చి ఉండే, క్రేజీ అంటే క్రేజీ ఉండే వ్లాగ్. అది మొత్తం ఏమైపోయిందంటే వీడియో అంతా రికార్డ్ అయింది, వాయిస్ రాలేదు. వాయిస్ అస్సలు రాలేదు. నా భయం ఏంటంటే ఇప్పుడు కూడా వాయిస్ రికార్డ్ అవుతుందా లేదో కూడా నాకు తెలియదు. ఇంట్లో ఒక 10 సార్లు చెక్ చేసిన అన్ని విధాలుగా, అంటే వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా అని చెప్పేసి. రికార్డ్ అయితే అవుతుంది, బట్ ఏమో ఇంకా ఆ దేవునికి ఎరుక రికార్డ్ అవుతుందా లేదా ఇప్పుడైతే అని. సో రికార్డ్ అయితే హ్యాపీ, రికార్డ్ అవ్వకపోతే ఈ వ్లాగ్ కూడా బిస్కెట్ ఇంకా. బట్ మళ్ళీ ఒక్కసారి అయితే చెక్ చేస్తే మధ్యలాగి అమ్మ చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. సీరియస్గా చెప్తాను, అసలు ఎంత ఉందో ఏమో. నార్మల్గా హైదరాబాద్లో అయితే -6 degree కూడా రికార్డ్ అయినట్టు న్యూస్ చూసిన. చాలా అయితే గట్టిగానే గట్టిగా మింగుతుంది చాలా అయితే. పెట్రోల్ బంక్ అయితే వచ్చేసింది, HP పెట్రోల్ బంక్. ఇప్పుడు అది ఓపెన్ లేకపోతే మాత్రం బిస్కెట్ ఇంకా. మై గాడ్, అది క్లోజ్ ఉన్నట్టే కనబడుతుంది నాకైతే. క్లోజే ఉంది, క్లోజ్. ముందట భారత్ ఉంది,
ముందట భారత్ ఉంది ముందట. హెచ్పి అయితే క్లోజ్ ఉంది. ఇప్పుడు మనకి ఇంకా భారత్ పెట్రోలియం ఒక్కటే, ఇంకా దాన్ని నమ్ముకొని ఉన్నా. ఒకవేళ అది కూడా లేకపోయింది అనుకో, ఇంకా బిస్కెటే నాది. నేను నెక్స్ట్ వీక్ రైడ్ వెళ్తున్నా. ప్లేస్ వచ్చేసి ఆ రోజు చెప్తా. నేనైతే ఒక ప్లేస్ అనుకున్నా, ఆ ప్లేస్ కన్ఫర్మా కాదా అయితే నాకు తెలీదు. నేనైతే మొత్తం 3 days పెట్టుకున్నా. అది కూడా బడ్జెట్ ట్రిప్ అన్నమాట. అంటే బడ్జెట్లోనే జస్ట్ 10,000 లోపల ట్రిప్ కంప్లీట్ చేయాలని అయితే ఛాలెంజ్ పెట్టుకున్నా. మోస్ట్లీ నెక్స్ట్ ఫ్రైడే అంటే థర్స్డే నైట్ అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఫ్రైడే మార్నింగ్ అయినా స్టార్ట్ అవ్వచ్చు. ఇట్స్ 3 days ట్రిప్ అన్నమాట. సో చూద్దాం. అండ్ ఇన్స్టా 360 అయితే తీసుకున్నా. ఇన్స్టా 360తో షార్ట్స్ మాత్రం భలే తీసుకోవచ్చు. ఇంకా ఒకసారి దీని వ్యూ రెండు మనకైతే సెట్ అయిపోతుంది. సో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి ఇన్స్టా 360 X3 ఇది. దీనికి యాక్చువల్లీ X5 వరకు వచ్చింది, బట్ నేను దగ్గర X3 ఉంది. నాకు మంచి బడ్జెట్కి వచ్చింది, సో ఇంకా తీసేసుకున్నాం మన బడ్జెట్లో. అండ్ ముందరైతే భారత్ పెట్రోలియం ఉంది. ఇంకా అక్కడ పెట్రోల్ కొట్టించి స్టార్ట్ అవుతాం మళ్ళీ. ఇదైతే ఓపెన్ ఉంది, సో ఫైన్. అలా 500 కొట్టండి. సో డన్, ఫ్యూయల్ అయితే కొట్టించేసిన. సో నేను 500 రూపీస్ ఎందుకు కొట్టించిన అంటే, యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ కొట్టిద్దాం అనుకున్నా, బట్ 500 రూపీసే కొట్టించిన. ఎందుకంటే నెక్స్ట్ వీక్ రైడ్కి వెళ్తున్నాం కదా. సో ఆ టైంలో ఏంటంటే ఫుల్ ట్యాంక్ చేస్తే నాకు క్యాలిక్యులేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో ఆ లోపు ఈ 500 రూపీస్ పెట్రోల్ అయితే కథం చేస్తా. అండ్ నేను ఎల్లుండి బ్రేక్ఫాస్ట్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఎల్లుండి అంటే మనకు సండే అవుద్ది. సో సండే రోజు బ్రేక్ఫాస్ట్ రైడ్ అయితే అనుకుంటున్నా. సో ఆ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ రైడ్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు 2 reasons నేను ఇది నైట్ రైడ్ చేయడానికి. ఒకటేమో నాకు ఈ చలిలో రైడ్ చేయాలన్నది ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్స్టా 360 షార్ట్స్ ట్రై చేద్దామని. సో ఈ రెండు నాకు కోరిక తీరిపోతుంది అని చెప్పేసి నేను ఇప్పుడైతే రైడ్ స్టార్ట్ చేసిన. అది కూడా నైట్ ఇప్పుడు 11:30 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం గట్కేసర్ దగ్గరకు వచ్చినాం. అబ్బా, ఒక దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఇది సింగిల్ లైన్ అయిపోయింది. ఇక్కడ మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. మేబీ పైప్ లైన్స్ అనుకుంటా, లేకపోతే రోడ్ ఎక్స్టెన్షన్, నాకు తెలీదు. సో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎవరన్నా గట్కేసర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే అసలు ఇది దేనికి వేస్తున్నారు ఈ రోడ్ అనేది ఒక్కసారి కామెంట్ చేయండి కింద. చాలా ఇదైతే, ఎందుకంటే ఇప్పుడు కార్లో వస్తే మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుద్ది మార్నింగ్ టైంలో ఆర్ నైట్ టైంలో. ఇప్పుడు ఈ టైంకి అయితే కొంచెం ట్రాఫిక్ జామ్ తక్కువనే ఉంటుంది, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. బట్ లారీలు ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎటు చూసుకున్నా మనకు ట్రాఫిక్ జామ్ అయితే తప్పట్లేదు. గ్లౌజ్ వేసుకున్నా అయిపోతుండే, అసలు చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. వామ్మో నా వల్ల అవ్వట్లే అసలు. బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా బాగుంది. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఏ అడ్వెంచర్ చేయకుండా ఎందుకు, నెక్స్ట్ అన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. అంటే ఏ టైంలో ఎలా ఉంటుంది ఏంటనేది. నేను ఇంకేంటంటే నేను ఈ వచ్చే వీకెండ్ ఆ రైడ్కి యాక్చువల్లీ నేను నైట్ స్టార్ట్ అవుదాం అనుకున్నా, బట్ ఈ చలే ఉంటుంది కాబట్టి నేనైతే నైట్ స్టార్ట్ అవ్వను, ఇది మాత్రం ఫిక్స్. వామ్మో వద్దురా నాయన, అసలు ఈ చలికి ఇంత చలికి నేను రైడ్ చేయాలంటే చచ్చిపోతానేమో. అసలు ఎంత, అసలు సీరియస్ చెప్తున్నా, అసలు ఎంత చలి ఉందంటే అబ్బ బాబోయ్ చెప్పలేనంత చలి ఉంది అసలు. టూ మచ్ చలి. బాబా నేను ఇంకా 85-90 అయితే మెయింటైన్ చేస్తున్నా ప్రజెంట్ స్పీడ్ అయితే. సో వెనక కృష్ణన్న హెల్మెట్ తెచ్చుకుంటూ మంచి పని చేసిండు. లేదంటే అన్నకు మొత్తం ముఖానికి చలి గాలి కొట్టేసి దెబ్బకే ముఖం కూడా ఫ్రీజ్ అయిపోతుండే. అన్న కూడా ఫుల్ ప్యాక్ వచ్చిండు, నేను కూడా ఫుల్ ప్యాక్ వచ్చిన. కాకపోతే నాకు పైన ఏం చలి తాకుతులే, కింద ప్యాంట్కే ఫుల్ చలి తాకుతుంది, ఘోరంగా చలి తాకుతుంది. అండ్ కింద షూస్ వేసుకున్నా నో ప్రాబ్లం, బట్ ఓన్లీ హ్యాండ్స్కి ఎక్కువ చలి కొడుతుంది. హ్యాండ్స్కి ఎక్కువ చలి కొట్టి ఏమవుతుందంటే ఇంకెక్కువ ఆ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్కువ చలి పెడుతుంది ఫీలింగ్ వచ్చేస్తుంది. మేబీ గ్లౌజ్ వేసుకుంటే నాకు మేబీ ఇంత ఉండకపోయేమో, బట్ ఫైన్, బాగుంది. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ టైం ఈ టైంకి ఒకవేళ బయటకు వస్తే నేను ఖచ్చితంగా, అంటే రైడింగ్ జాకెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు. సో రైడింగ్ జాకెట్ వేసుకుంటే ఒకలాగా ఉంటుంది, మనం ఈ నార్మల్ జాకెట్ వేసుకుంటే ఒకలాగా ఉంటుంది. సో
బాగుంది. ఫాగ్ కూడా చాలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఘట్కేసర్ దగ్గర రీసెంట్గా యాక్సిడెంట్స్ ఎక్కువ అయ్యాయని విన్నాను. ఎందుకంటే నైట్ టైంలో రోడ్స్ సరిగా లేవు. సో కొంచెం జాగ్రత్త రండి రోడ్స్లో అయితే. ఎక్కడైతే కన్స్ట్రక్షన్ ఉందో కొంచెం చూసుకొని వస్తే బెటర్. ఆల్మోస్ట్ మనం ఔషాపూర్ వచ్చినాం. ఔషాపూర్ తర్వాత బీబీ నగర్, తర్వాత టోల్ గేట్, అంతే ఇంకేం లేదు. తర్వాత టోల్ గేట్ దగ్గర ఛాయ్ తాగేసి మళ్ళీ రిటర్న్ అయిపోవడం, ఇదే ప్లాన్. బట్ అనవసరంగా క్రిస్టియన్ ఇబ్బంది పెడుతున్నట్టు ఉంది. ఎందుకంటే నేను బలవంతం ఏం లేదు, జస్ట్ అడిగినా వస్తావా అని. వస్తా అన్నాడు, తీసుకొస్తున్నా అంతే. ఫైన్, అన్నకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. ఇక్కడ తాగేద్దామా అన్న, ఇక్కడ తాగేద్దామా? ఆడదాకా అంటే ఇక్కడ తాగేస్తే అయిపోతుంది ఛాయ్. అర్థం కాలే. అదే రిటర్న్లో వెళ్ళిపోదామా అంటున్నా, లేదా టోల్ గేట్ దాకా పోయిద్దామా? తప్పదమ్మా? ఓకేనా నీకు? నాకు ఓకే, నీకు ఓకేనా అని? ఓకే చలో రైట్. యాక్చువల్లీ నేను ఇక్కడ మధ్యలోనే తీర్మానం ఒకటి కనబడింది ఛాయ్. సో అక్కడనే తాగేసి రిటర్న్ అయిపోదాం అనుకున్నా. నేను ఎందుకు అన్నా అంటే కృష్ణన్నకు మేబీ ఇబ్బంది అవుతుందేమో, చాలా ఎక్కువ పెడుతుందేమో, టోల్ గేట్ దాకా అవసరం లేదులే, రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పిన. బట్ అన్న అయితే ఓకే అన్నాడు. ఎంత దూల అంటే అంత దూల అసలు. నాకైతే దగ్గర ఈజీ చెప్తున్నా, బిలో 10 ఉంటుంది. 8 degrees 9 degrees ఉండొచ్చు. Insta 360 అయితే తీసుకున్నాం కదా, ఇంకా మనమైతే రచ్చరంబోలనే. ఇంకా ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా మనకైతే క్రేజీ షాట్స్ వచ్చేస్తాయి. సో టోల్ గేట్ అయితే వచ్చేసింది. ఇంకా భువనగిరి టోల్ గేట్ నుంచి మేమైతే యూటర్న్ చేసేసుకుంటున్నాం. ఇక్కడ మధ్యలో పోయే దారిలో కాఫీ తాగుదాం అనుకుంటున్నాం. సో కొంతమంది మెసేజ్ చేశారు, కొంతమంది అంటే ఒక 6-7 మెంబర్స్ అనుకోండి. ఆ 6-7 మెంబర్స్ బ్రో ఎందుకు ఆపేసిన బ్రో డైలీ వ్లాగ్స్ ఎందుకు చేయట్లేదు అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే నార్మల్గా నేను చీట్ చేయకుండా 100 days ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నా. బట్ నేను అది మిస్ అయిపోయినా అంటే చీట్ చేసేసిన. సో నేను చేసిన 20 days వీడియోస్, ఆ 20 daysలో 10 days నేను చీట్ మీలే తిన్నా. అంటే చీట్ మీల్ అంటే ఏదో ఒక ఫంక్షను, లేకపోతే బయటికి వెళ్తేనో టెంప్ట్ అయ్యి క్రేవింగ్స్ ఆపుకోలేక అట్లా చీట్ చేసి దాన్ని అయితే ఆపేసిన. ఇంకొకటి ఏంటంటే చేయొచ్చు, చీట్ చేసుకుంటూనే 100 days కంప్లీట్ చేయొచ్చు. కాకపోతే ఏమైందంటే నేను కొత్తగా కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసినాను. సో ఆ బిజినెస్ వల్ల నాకేంటంటే టైం సెట్ అవ్వట్లేదు. అంటే బయటికి వెళ్ళడము, సో బయటికి వెళ్ళి మళ్ళీ లేట్గా రావడము, అలా నేను వీడియో షూట్ చేయకుండా ఎక్కువసేపు బయట ఉండడం వల్ల ఏమవుతుందంటే అట్లా జిమ్ కూడా మధ్యలో ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతుంది. సో ఈ రీజన్స్ వల్ల నేనేంటంటే డైలీ వ్లాగ్స్ చేయడం ఆపేసిన. బట్ ఇప్పుడు ఈ రోజు నుండి అంటే లైక్ రేపటి నుండి, ఈరోజు ఫ్రైడే, రేపు సాటర్డే, రేపటి నుంచి ఒక 20 days చీట్ కూడా చేయకుండా, అంటే చీట్ మీల్ కూడా చేయకుండా మొత్తం డైట్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా జిమ్ వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఈరోజు లెగ్ వర్కౌట్ చేసిన. ఆ పెయిన్ ఇప్పుడు తెలియదు నాకు, కొంచెం అలవాటు అయింది కాబట్టి ఈరోజు హెవీగానే చేసిన. సో రేపు ఎల్లుండి ఏర్పడుతుంది ఆ పెయిన్స్ అనేటివి. ఒకవేళ వర్క్ లేకపోతే జిమ్కి అయితే వెళ్ళిపోతున్నా. కాకపోతే ఏంటంటే చాలాసార్లు స్కిప్ అవ్వడం, చాలాసార్లు స్కిప్ అయిపోతుంది అనమాట. అందుకే ఇంకా స్ట్రిక్ట్గా చాలా స్ట్రిక్ట్గా ఒక 30 days, ఒక 20 to 30 days వరకు చీట్ చేయకుండా జిమ్ చేద్దాము. చీట్ మీల్ కూడా తీసుకోకుండా జిమ్ వర్కౌట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అండ్ మా ట్రైనర్తో ఒక ఛాలెంజ్ కూడా ఉందన్నమాట. ఆ ఛాలెంజ్ నేను అది షార్ట్ బ్లాగ్లో చెప్తాను, అంటే డైలీ బ్లాగ్లో చెప్తాను. డైలీ బ్లాగ్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా రేపటి నుండి. ఇంకా అదొక 20 days ఖచ్చితంగా చేస్తాను. అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయను, బట్ యూట్యూబ్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. అసలు రికార్డ్ అవుతుందా లేదా? స్టార్ట్ రికార్డింగ్. ఇదేంది క్యాప్చర్, అది ఫైన్. బట్ నేను రికార్డ్ చేసినా కదా, ఎంతసేపు అది రికార్డ్ అవ్వలే అనుకుంటాం మేబీ. సో ఇది కొన్నిసార్లు ప్రాబ్లం ఇస్తుందని అనుకుంటున్నాను నేనైతే. Insta 360 ఒకసారి చెక్ చేయాలి, ఎందుకంటే కొన్ని టైమ్స్ ఇది రికార్డ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు. ఇట్స్ బెటర్ ఇప్పుడే టెస్ట్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే నాకు మళ్ళీ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు ఏం ప్రాబ్లం ఇవ్వకపోతే ఏం కాదు. ఒకవేళ ప్రాబ్లం ఇచ్చింది అనుకోండి, తీసుకొని బిస్కెట్, ఇది Insta 360 తీసుకొని బిస్కెట్ అయిపోతుంది.
ఓ మై గాడ్, యా చూసుకోవాలి నేను. ఓకే, ఉంటా చాయ్ 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 ఉందా? చాయ్ చాయ్ बंद हो गए. अरे ఎవరైనా వరంగల్ నుంచి హైదరాబాద్ రావడం బైక్ మీద, ఆర్ హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళడం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోడ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది రోడ్ అయితే. ప్లస్ ఇంకోటి, రోడ్ అయితే అసలు బాగాలేదు, కన్స్ట్రక్షన్లో ఉంది కదా, అండర్ కన్స్ట్రక్షన్లో. దీన్ని రెనోవేషన్ అంటారో మరి కన్స్ట్రక్షన్ అంటారో నాకు తెలియదు. బట్ రోడ్ని అయితే మొత్తం సో కొంచెం చూసుకొని రైడ్ చేయండి. నాశనం చేసారు రోడ్ని అయితే. నెక్స్ట్ వీక్ అయితే రైడ్ వెళ్ళిపోతున్నా. సో ఎక్కడికనేది కొంచెం హింట్ ఇస్తా. హింట్ వచ్చేసి భద్రాచలం, అంటే భద్రాచలం సైడ్. సో గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్ చేయండి ఎక్కడికి వెళ్తాను అనేది. అండ్ సోలో రైడ్ ఆర్ చూద్దాం, ఆ లోపల ఎవరైనా జాయిన్ అయితే మాత్రం క్రేజీ, ఇక లేదంటే సోలో వెళ్ళిపోతా. అండ్ నేనేం చేస్తున్నా అంటే బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా కాబట్టి, అంటే ఇప్పటి నుంచి కొంచెం బడ్జెట్ ట్రిప్ ప్లాన్ చేస్తా. సో బడ్జెట్ ట్రిప్స్ ప్లాన్ చేస్తే కొంచెం వేరే వాళ్ళకి వెళ్ళడానికి కూడా కొంచెం అంటే వాళ్ళకి యూజ్ అవుద్ది. అలాంటి ప్లేసెస్ ఏదైనా చూస్ చేసుకొని రైడ్ చేస్తాను ఇప్పటి నుండి. ఎందుకంటే అందరు వెళ్ళే కామన్ ప్లేసెస్కి నేను వెళ్తే మీకు బోర్ కొట్టేస్తుంది. సో కొంచెం బడ్జెట్ ట్రిప్స్ ప్లాన్ చేసిన అనుకోండి, కొంచెం మీకు కూడా చూడడానికి బాగుంటుంది, కొంచెం మీకు కూడా చూడడానికి బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. నాకైన ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను బ్లాగ్లో పెడితే బెటర్ కదా. ఇదే యాంగిల్లో మీకు చూస్తుంటే బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ట్రిప్ అంటే రైడ్ చేసేటప్పుడు డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నేనైతే Insta 360 అయితే తీసుకున్నా. సో ఇదేదైనా మనకి క్రేజీ డీల్ అనమాట. యాక్చువల్ నేను OLXలో ఫేస్బుక్ మార్కెట్ ప్లేసెస్లో మొత్తం గెలుపుతున్నా, ఎక్కడైనా మంచి డీల్ దొరికితే తీసుకుందామని చెప్పేసి. అప్పుడే మనకి మంచి డీల్ దొరికింది. ఇంకా ఆ రోజే మాట్లాడి ఆ రోజే వెళ్ళి ఆ రోజే తీసేసుకున్నా. అయితే క్రేజీ డీల్ అనుకుంటున్నా. సో నాకు దీంతోపాటు నాకేమేమి వచ్చాయంటే ఇది Insta 360 క్యాప్ వచ్చింది, ఇన్విజిబుల్ స్టిక్ వచ్చింది, వాళ్ళు ఎక్స్ట్రా బ్యాటరీ ఇచ్చాడు, బ్యాటరీకి డాక్ అంటే బ్యాటరీకి ఒక బాక్స్ కూడా ఇచ్చాడు, అండ్ మొత్తం సెట్కి ఒక పౌచ్ కూడా, అంటే ఒక బాక్స్ లాగా, అంటే మనకి ఒక పౌచ్ లాగా ఇచ్చాడు. సో ఇదంతా మనకు ఒక మంచి ప్రైస్లో వచ్చిందంటే మంచి డీల్ అనమాట. సో అందుకని చెప్పేసి తీసేసుకున్నా. నేను నా గింబుల్ ఉంది కదా, అదే ఆస్మో పాకెట్ 3 ఉంది కదా, దానికంటే ముందు నాకు మొత్తం Insta 360 మీదనే ఉండే. బట్ ఎందుకో ఏమో ఇన్స్టెంట్గా డిసిజన్ తీసుకొని ఆస్మో పాకెట్ 3 అయితే కొనేసిన. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇది ఒకటి, అంటే జస్ట్ ఒక 3 days 2 days గ్యాప్ ఇచ్చేసి Insta 360 తీసేసుకున్నా. అండ్ ఆస్మో పాకెట్ 3తో ఇంతవరకు అయితే సరిగ్గా బ్లాగ్ చేయలేదు. బట్ రేపు చేయడానికి ట్రై చేస్తా. ఒకసారి అంటే ఒక గట్టిగా వాడతాను అనమాట. ఈ వీక్ నెక్స్ట్ వీక్ అంతా గట్టిగా వాడి దాని తర్వాత దాన్ని రివ్యూ చేయాలనుకుంటున్నా. బైక్ మౌంట్ ఇది కూడా నిన్ననే డెలివరీ అయిపోయింది. సో నిన్ననే మొత్తం సెట్ చేసి పడేసిన దీన్ని కూడా. నేను ఈ హెల్మెట్ 15,000 పెట్టి కొన్నా. బట్ దీనివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. ఇది వైజర్ అంటే ప్రెస్ చేసి లాక్ చేస్తున్నా, అది లాక్ అవ్వట్లేదు, ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా లాక్ అవ్వట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యాంటీ ఫాగ్ షీట్ ఉంది దీనికి, అంటే ఇన్బిల్డ్ వచ్చింది. సో అదేమైపోతుందంటే నా సైడ్ వ్యూ అనేది కొంచెం బ్లాక్ చేస్తుంది. అంటే జస్ట్ ఈ వ్యూ మాత్రమే కనిపిస్తుంది, బట్ సైడ్ వ్యూస్ అన్నీ మొత్తం బ్లాక్ చేసేస్తుంది. చలో బాయ్ అన్న. రేపు నేను రానన్నా, రేపు పని ఉంది. చెప్తా, ఒకవేళ పని లేకపోతే వస్తా, పని ఉంటే రాను. సరేనా, బాయ్, గుడ్ నైట్ అన్న. సో అన్ననైతే డ్రాప్ చేసేసిన, ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:23 అవుతుంది. జస్ట్ ఎంత 10:30 కూడా కాదు, నేను 10:40 ఏమో స్టార్ట్ అయినా, నాకు కూడా గుర్తులేదు. సో చాలా చిన్న షార్ట్ రైడ్ ఇది, ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసినాం అంతే. సో ఈ వీక్ రైడ్స్ అయితే సండే రోజు ఒక రైడ్ పెట్టుకున్నా, బ్రేక్ఫాస్ట్ రైడ్, వెళ్తే సోలోనే వెళ్తా. అండ్ నెక్స్ట్ వీక్ వచ్చే 3 days ట్రిప్ కూడా
అది కూడా సోలోనే వెళ్తా, లేదంటే చూద్దాం సోలో కాకపోతే వేరే ఎవరన్నా జాయిన్ అవుతానంటే ఇంకా బెటర్, చాలా బెస్ట్. లేదంటే సోలో వెళ్ళిపోతాం అంతే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటివి మంచి మంచి కంటెంట్ నేను ఖచ్చితంగా షూట్ చేస్తాను, అంటే మంచి మంచి కంటెంట్ ఇస్తాను 100%. ఖచ్చితంగా మీరైతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన అనుకోండి, నాకు కొంచెం బూస్టప్ అవుద్ది అంటే వ్లాగ్ చేయడానికి. జస్ట్ చూసి వదిలేసారు అనుకోండి, నాకేమనిపిస్తుంది అంటే ఎవరికి ఇంట్రెస్ట్ లేదేమో, ఇంకా అంటే చేసిన వేస్ట్ అని అనిపిస్తుంది. సో అందుకని కొంచెం సపోర్ట్ చేస్తే నేను కూడా మంచి మంచి కంటెంట్ క్రియేట్ చేయడానికి నాకు కొంచెం బూస్టప్ అవుతుంది అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా, ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.